రీసెంట్‌గా అంటే మార్చ్ 9న 12థ్ క్లాస్‌కి సంబంధించిన సీబీఎస్‌ఈ మ్యాథ్స్ పేపర్‌లో క్యూఆర్ కోడ్ ఇచ్చారు. ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే ఎలాంటి సమాచారం వస్తుందనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక మ్యూజికల్ 10 సెకండ్ సాంగ్ ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే వస్తోంది. దానికి సంబంధించి మనం ఒక 3 సెట్ పేపర్‌లను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అందులో 3 పేపర్‌లో వచ్చిన క్యూఆర్ కోడ్‌లో పోనీ ఏదో ఒక పేపర్‌కి అనుకోకుండా జరిగిందేమో అనుకోవచ్చు. కానీ 3 పేపర్‌లలో ఉన్న ఏదైతే క్యూఆర్ కోడ్ ఒకే యూట్యూబ్‌లో ప్లే అవుతున్న ఒక సాంగ్‌ని డైరెక్ట్ చేస్తుందనమాట దాన్ని స్కాన్ చేస్తుంటే. అంటే అంత పెద్ద బోర్డు సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండే బోర్డు ఇలాంటి చిన్న తప్పు చేయడం అనేది నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒక అమ్మాయి దానికి సంబంధించిన వీడియోని తీసి సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా ఇది వైరల్ అయ్యింది. అంతేకాకుండా దానికి సిబిఎస్ఈ కూడా ఒక ప్రెస్ రిలీజ్ చేసి వివరణ ఇచ్చింది. అదేంటి అనేది ఇప్పుడు మీకు మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం పదండి. ప్రస్తుతం ఈ అమ్మాయి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ అమ్మాయి ఏం చేసిందంటే తన ఫోన్లో ఆ పేపర్కి సంబంధించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత ఇలా ఒక సాంగ్కి రీడైరెక్ట్ అవుతుందని తను సోషల్ మీడియాలో ఈ వీడియో పెట్టడం ద్వారా ప్రజెంట్ సోషల్ మీడియా అంతా ఈ వీడియో వైరల్ అవుతుంది. సరే, దీని మీద మనం ఒక 2 సెట్లు అంటే సెట్ 3 ఈ అమ్మాయి దగ్గర ఉన్న సెట్ 3 ఈ వీడియో చూపిస్తోంది. మిగతా సెట్ 1 సెట్ 2 మన దగ్గర ఉన్నాయి. అది కూడా ఆన్లైన్లో పెట్టిన పేపర్స్. ఒకటి బెంగాలీ వెర్షన్ మ్యాథమెటిక్స్, ఇంకోటి నార్మల్ జనరల్ వెర్షన్ అనమాట. సో ఒకసారి బెంగాలీ వెర్షన్లో స్కాన్ చేస్తే చూడండి, మన స్కానర్లో క్లిక్ చేసిన తర్వాత ప్లే చేస్తే సేమ్ సాంగ్. ఇది కేవలం 10 సెకండ్స్ మాత్రమే ఉంది. ఈ వీడియో ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే ఈ వీడియో ప్లే అవుతుంది. సరే, ఇది వద్దు అనుకొని మనం సెట్ 2 ఏదైతే ఉందో ఈ సెట్ 2ను కూడా స్కాన్ చేస్తున్నప్పుడు ఇక్కడ వచ్చే యూట్యూబ్ వీడియో లింక్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే చూడండి సేమ్ సాంగ్. సెట్ 1 సెట్ 3 ఇది అదే సాంగ్ ప్లే అవ్వడం, సెట్ 1లో అదే సాంగ్, సెట్ 3లో అదే సాంగ్ ప్లే అవ్వడం జరుగుతుంది. అయితే అనుకోకుండా ఏదో ఒక సెట్లో ఎలాంటి ప్రాబ్లం రావచ్చు, కానీ ఉన్న సెట్లన్నింటిలో కూడా ఇదే ప్రాబ్లం రావడం అనేది నిజంగా సిబిఎస్ఈ ఎంత భద్రత తక్కువ చూపిస్తుందో అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి సిబిఎస్ఈ కూడా ఒక వివరణ ఇచ్చింది. ఆ వివరణ చూసిన తర్వాత చాలా క్యాజువల్గా తీసుకున్నట్టు అనిపించింది ఈ సమస్యను. ఎందుకంటే ఎవరైనా క్యూఆర్ కోడ్ ఇక్కడ ఎందుకు ఇస్తారు ఏంటి, అయితే ఆ పేపర్ గురించి వివరణ కావచ్చు, లేదంటే సిబిఎస్ఈ గురించి వివరణ కావచ్చు, దానికి సంబంధించిన డేటా ఏదైనా ఇందులో పొందుపరిచి స్కాన్ చేసి తెలుసుకోవడం కోసం ఇవ్వచ్చు. ఇదేది సెక్యూరిటీ రీజన్ కాదు. మనం స్కాన్ చేయగానే ఒక యూట్యూబ్ సాంగ్ ప్లే అవడం అనేది సెక్యూరిటీ రీజన్ కాదు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే పూర్తిగా దీన్ని పట్టించుకోలేదు. ఇక్కడ దీన్ని ఎవరు ఇంప్లిమెంటేషన్ చేశారు, దాని స్కానింగ్ కానీ లేదా దాని ఇతరాత్ర విషయాలను పెద్దగా పట్టించుకోలేనట్లుగా మనకు క్లారిటీగా తెలుస్తుంది. పైన కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ మాత్రం స్కాన్ అవ్వట్లా, సెర్చ్ బార్ కోడ్ తప్ప. అయితే ఇది మాత్రం స్కాన్ అవుతుంది యూట్యూబ్ సాంగ్ ప్లే అవడానికి. చూడండి ఎంత దారుణం అంటే, అంత పెద్ద బోర్డు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించే సిబిఎస్ఈ ఇలాంటి చిన్న తప్పిదాన్ని ఎలా వదిలేసింది అనేది ఇక్కడ ప్రశ్న. అయితే సిబిఎస్ఈ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, సిబిఎస్ఈ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఇది. ఈ ప్రెస్ నోట్లో ఎగ్జామ్ 9వ తారీఖున జరిగింది, పలానాది అక్కడ స్కాన్ చేస్తుంటే యూట్యూబ్ వీడియో ఓపెన్ అవుతుందని చెప్తూ, అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ ఎరైబై కన్ఫర్మ్డ్ బై ద బోర్డ్ దట్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ జెన్యూన్. అయితే క్వశ్చన్ పేపర్ చాలా జెన్యూన్, అందులో తప్పేమీ లేదు. అండ్ అంతేకాకుండా సెక్యూరిటీ కూడా మేము చాలా బాగా చూసుకున్నాము. అయితే ఇప్పుడు జరిగిన ఏదైతే తప్పిదం, అంటే దాన్ని తప్పిదం అని కూడా చెప్పట్లేదు, ఇప్పుడు జరిగింది ఏదైతే ఉందో అది దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటామో, అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం భవిష్యత్తులో అని చెప్తుంది. సిబిఎస్ఈ అధికారులు చేసిన ఈ చిన్న నిర్లక్ష్యం వల్ల సిబిఎస్ఈ సిలబస్లో చదివిద్దాం అనుకున్న పేరెంట్స్ కానీ, ప్రస్తుతం చదివిస్తున్న పేరెంట్స్కి కానీ, ఆ స్టూడెంట్స్ తల్లిదండ్రులకు ఒక అభద్రతా భావం అనేది పెరిగిపోతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ ట్రోలింగ్స్ చూసి చాలామంది పేరెంట్స్ ఏంటి ఎంత దారుణంగా, కనీసం ఎలాంటి విజిలెన్స్ లేకుండా పేపర్లో ఎలాంటి
క్యూఆర్ కోడ్ని పెట్టడం ఏంటి అనేది చాలా మందిలో వస్తున్న ఆలోచన. ఏదేమైనప్పటికీ సిబిఎస్ఈ కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సిబిఎస్ఈ కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు, ఒక ప్రాంతానికి పరిమితమైంది కాదు. దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పరీక్షలు నిర్వహిస్తున్న ఒక బోర్డు, ఒక ఉన్నతమైన బోర్డు. ఇలాంటి తప్పులు చేయడం వల్ల చాలామందికి అభద్రతాభావం పెరిగి చిన్న చూపు పెరుగుతుంది. కాబట్టి ఇకనైనా సిబిఎస్ఈ ఇలాంటి వాటిని కన్సర్న్గా తీసుకొని భద్రంగా జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.